నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కేజీ చిన్నగా వంకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి 4 వైపులా ఇలా ఘాట్లు పెట్టుకుని ఉప్పు వాటర్లో వేసి కడాయి పెట్టుకుని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా దీంట్లో యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ 80% వరకు కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే వంకాయలు కండర రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా, అలాగే గుప్పెడి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ కారాన్ని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది. వంకాయలు వేయించిన బాండీలోనే 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెబ్బల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటినన్నిటిని బాగా వేగించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకోండి. మసాలా బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత వేయించి పక్కనుంచుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించండి. అప్పుడే ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పడుతుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని ఈ వంకాయలన్నిటిని బాగా కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించి కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.